అస్సలు కుక్ చేసుకునే టైం లేనప్పుడు, ఏం తినాలో అస్సలు తెలియనప్పుడు ఇలాంటి సూప్ ఒక్కసారి ట్రై చేయండి. మీకు డెఫినిట్‌గా నచ్చుతుంది. దీనికోసం ఫస్ట్‌గా ఒక బాండలు తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర అండ్ లైట్‌గా సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ ఒక హాఫ్. దాంతో పాటు మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బీన్స్, క్యారెట్ అండ్ క్యాప్సికము, దాంతో పాటు కొద్దిగా స్వీట్ కార్న్ అండ్ బఠానీ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత లైట్‌గా ఒక ఆయిల్‌లో వాష్ చేసుకొని, తర్వాత దాంతో కొంచెం ఉప్పు అండ్ మిరియాల పొడి యాడ్ చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి కొంచెం కుక్ చేయండి. ఈలోగా ఒక చిన్న బౌల్‌లో 3 స్పూన్లు రాగిపిండి, కొద్దిగా వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్నాక, మనము మూత తీసి చూసే లోపల ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి. ఫైనల్‌గా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకున్నాక, మనం ముందుగా మిక్స్ చేసుకున్న రాగిపిండి ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. నాకు కొంచెం థిక్ అయింది. సో, కొంచెం లూజ్‌గా ఉండాలని చెప్పేసి ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ వేసి దీన్ని కొంచెం ఉడికిన తర్వాత లైట్‌గా లాస్ట్‌లో ఇలాగ ఒక 2 చుక్కలు నిమ్మరసం కలుపుకున్నాను. ఇదంతా కుక్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా బౌల్‌లో సర్వ్ చేసుకొని తినేయడమే. అండ్ ఇది వేడిగా ఉన్నప్పుడే తినాలి. చల్లగా అయిపోయిందంటే గట్టిగా అయిపోతుంది. మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి.